26 ఇవ్వరా. ఆ 3244 కార్ రెడీ అయిందా? రెడీ అయిందన్న. ఓనర్ రేపొద్దున్న కార్ తీసుకెళ్ళడానికి వస్తానడు రా. బండంతా క్లీన్ చేసి పెట్టండి, లోపల కూడా బాగా శుభ్రం చేయండి. ఏమైనా తేడా వచ్చిందనుకో రేపొద్దున్న ఓనర్కి నేను సమాధానం చెప్పాలి, అర్థమైందా? రే ఆ కొత్త క్యాస్కెట్ ఇవ్వండి. మిమ్మల్ని ఏమైపోయారు? ఎక్కడున్నారా? అన్న మేమిద్దరం మస్తు బిజీలో ఉన్నాం కానీ నువ్వు వెళ్ళి తీసుకో. ఈ మధ్య పని ఎక్కువ చేస్తున్నారు రోయ్. గోపి ప్లీజ్ ప్లీజ్ గోపి అసలు ఏం చేస్తున్నావు? నీకు ముద్దివ్వబోయాను. నీకు సిగ్గులేదా? ఇందులో సిగ్గుపడ్డానికేముంది? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. లవరికి ముద్దివ్వడం తప్ప అందరూ నాలాంటి ఫిగర్ దొరకలేదే, ఇటువంటి అవకాశం రాలేదే అని ఫీల్ అవుతున్నారు. నువ్వేమో ఇదిగో నేను నీకు ఇంతకు ముందే చెప్పాను నా వెంట పడద్దని. చెప్తే అర్థం కదా? ఏంటి నీ ఉద్దేశం? నేనేమైనా ఎవరు దొరక నీ వెంట పడ్డానా? ఎన్నేళ్లుగా నిన్ను లవ్ చేస్తున్నాను, నాకేం తక్కువ? ప్రాణులని కార్లని ఓపెన్ చేసి ప్రాబ్లం తెలుసుకుని బాగు చేస్తున్నావు. ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోలేవా? తెలుసుకోలేను, తెలుసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. చూడు, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా కూడా నా మనసు మారదు. వెళ్ళిపో ప్లీజ్, వెళ్ళిపో. నేను వెళ్ళను. నీకు మర్యాదగా చెప్తే అర్థం కాదు. గోపి 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 ప్లీజ్ వెళ్ళా. నేను వెళ్ళను. చంపేస్తాను. రై పట్టుకోరా. సరే ఇటివరా, నెమ్మదిగా. ఏంటి వర్కౌట్ కాలేదా? పోరా. ఇనుప ముక్కల మధ్య పంచూసి అతని మనసు కూడా అలాగే తయారైంది. మరేం చేస్తావు? అదే తెలియడం లేదురా. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంట్రా? అసలు అన్నయ్య ఈ ప్రేమకి పెళ్లికి దూరంగా ఉండడానికి కారణం వాళ్ళ అమ్మే. వాళ్ళమ్మ? అవునండి. మీరు వెళ్ళి ఆమెను కలుసుకుని మీ వైపుకు తిప్పుకున్నారనుకోండి, మీ రూట్ ఈజీగా క్లియర్ అవుతుంది. నువ్వు చెప్పేది నిజమేనా? అరే మీ మీద ఒట్టండి. వాళ్ళ అమ్మగారు చెప్తే అన్న వినాల్సిందే. ఈ పూజారిని వదిలేసి అమ్మవారిని డైరెక్ట్గా వరం అడిగండి. ఆవిడ వరం ఇస్తారా? ఇక్కడే మగవాన్ని పట్టుకుని బతుమలాడడం కన్నా మరో ఆడదానికి అర్థమయ్యేలా చెప్తే మంచిదే కదా. కరెక్ట్రా, సూపర్ ఐడియా. నేను వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలిసి మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్ అండి. మీరు వెళ్ళండి. అన్ని ఏమీ అనుకోకుండా. అక్కడేంట్రా కబుర్లు? అన్న ఏం లేదన్నా, మేడం గారికి 4 మంచి మాటలు చెప్తున్నాను అంతే. వచ్చి ముందు పని చూడరా. అలాగే అన్న. వెళ్ళమ్మా వెళ్ళి జరగాల్సినవి చూడు. అన్న ఇక్కడ ఉంటే ఎదుడు అంటూ ఉంటాడు. వెళ్ళు వెళ్ళి లైన్ క్లిక్ చేసుకో. అత్తయ్య 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 ఎలా ఉన్నారు? మేమెలా ఉంటే నీకెందుకే? పెద్ద వచ్చింది యోగక్షేమాలు అడగడానికి. అత్తయ్య, జరిగిందంతా తలుచుకుంటే నాకు బాధగానే ఉంది. కానీ అందుకోసం నా మీద కోపడి ఏం ప్రయోజనం? ఏయ్, అనవసరంగా నన్ను కదిలించకు. ఆ తర్వాత మర్యాదగా ఉండదు. ఆ రోజు కుక్కను తరివినట్టు తరివేరు కదే,
అప్పుడు గుర్తుకు రాలేదా నేను అత్తయ్యని? అత్తయ్య మీ అన్నయ్య మీ అమ్మ కలిసి నన్ను ఎన్ని ప్రశ్నలు అడిగారే, అప్పుడేమింది నీ నోరు? నా గౌరవానికి నా అంతస్తుకు ముందు మీరంతా నా కాలు గోటి కూడా పనికిరారే. ఏదో నా కూతురు మీ అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా అనేసి నోరు మూసుకొని కూర్చున్నాను. లేకపోతే మీ అందరి అంతు చూసేదాన్ని. తెలుసుకో, వెళ్ళి మీ వాళ్ళతో చెప్పు. మీ అమ్మ కూడా కనేదిగా 3 కూతుళ్ళని మీ అందరికి పెళ్లిళ్ళు చేసి పంపిస్తుంది చూడు, అప్పుడు తెలుస్తుంది నా మనసులోని బాధ ఏంటో. అత్తయ్య మీ కోపం న్యాయమైంది అత్తయ్య. నేను మా వాళ్ళు చేసింది కరెక్ట్ అనలేదు. అయిందేదో అయిపోయింది కదా, అందుకని ఎవరికి వాళ్ళు ఇలా పంతాలు మీరుతుంటే ఎలా చెప్పండి? కొంచెం సర్దుకుపోతేనే కదా అత్తయ్య. అందుకేనే ఆ రోజు నా కూతుర్ని తీసుకుని మీ ఇంటికి వచ్చాను. సర్దుకుపోవాలని వచ్చి నన్ను ఏమని చేశారు? ఆ రోజు కోపంలో అందరూ కొంచెం తప్పుగానే మాట్లాడుండొచ్చు అత్తయ్య. అత్తయ్య దయచేసి అది మీరు మనసులో పెట్టుకోకండి. ఇప్పుడు అందరికీ వదిన మీద కోపం తగ్గిపోయింది. అందుకు కారణం వదినలో వచ్చిన మార్పే అత్తయ్య. నా కూతుర్లు ఏం మార్పు చూశారు? అయ్యో అంతా ఇంత మార్పు కాదత్తయ్య, వదిన స్వభావం తలకిందులుగా మారిపోయింది. పెళ్ళై ఇన్ని రోజులైన వదినకి మా ఇంట్లో వంటగది ఎక్కడుందో తెలిసేది కాదు. అటువంటిది ఇప్పుడు ఉదయం తనే అందరికీ కాఫీ పెట్టిస్తోంది. ఏంటి, నా కూతురు ఉదయాన్నే మీ అందరికి కాఫీ పెట్టించిందా? అది మాత్రమే కాదత్తయ్య, ఇక రోజు నేనే వంట చేస్తాను, అన్ని పనులు నేనే చూసుకుంటాను, నువ్వు రెస్ట్ తీసుకొని నాతోనే చెప్పింది. అయ్యయ్యో, ఛాన్స్ దొరికింది కదా అని పనంతా దానికి అప్పగిచ్చి నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావా? అయ్యయ్యో లేదత్తయ్య, నేనలా చేస్తానా? పాపం వదిన ఆఫీస్కి వెళ్లే ముందు ఇంటి పనులన్నీ ఎలా చేస్తుంది చెప్పు. అందుకే నేనే చూసుకుంటాను, నువ్వు వదిలే వదినా అని చెప్పాను. అయినా వదల్లేదు. సరే ఉదయం నువ్వు వంట చెయ్యి, కానీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మాత్రం నేనే చేస్తానని గట్టిగా చెప్పింది. ఎంత అన్యాయమే! ఆఫీస్లో కష్టపడి వచ్చిన పిల్లని వంట పనితో చంపుకొని తింటున్నారా? అయ్యయ్యో మేమెవరూ అలా చెప్పలేదత్తయ్య, ఇది వదిన నిర్ణయమే. అయినా వదిన ఇంటి పని చేస్తున్నప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? తనని చూసి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. యజమానురాలుగా ఉండవే అని పంపిస్తే ఇలా పని మనిషిని చేస్తారా? ఏంటత్తయ్య అలా అంటారు? మన ఇంటి పని మనం చేసుకుంటే పని మనుషులో ఎలా అవుతాం? అలా అనుకుంటే దేశంలో ఉన్న ఆడవాళ్లంతా పని మనుషులేగా. ఇప్పుడు వదిన మాట చూపు అన్నీ పూర్తిగా మారిపోయాయి. ఎంతో వినయంగా మర్యాదగా అందరికీ నచ్చే విధంగా నడుచుకుంటోంది. ఇలాగే ఉంటే వదిన అందరి మనసులో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంటుంది. మొదట్లో వదిన్ని చూస్తేనే మాకు చాలా భయంగా ఉండేది, కానీ ఇప్పుడు మాకే దగ్గరికి వెళ్లి మాట్లాడాలనిపిస్తోంది. ఇంతకు ముందు నేను ఉతకడానికి విడిచిన బట్టలు కూడా తెచ్చిపడేసేది కాదు, కానీ ఇప్పుడు నేను ఉతుకుతుంటే తనొచ్చి జాడించి ఆరేస్తోంది. నేను మడత పెడితే తను ఇస్త్రీ చేస్తోంది. అమ్మకు కూడా ఎంతో సహాయం చేస్తోంది. నాన్నకి డాక్యుమెంట్స్ రాయడానికి హెల్ప్ చేస్తోంది. రమ్య చేత హోంవర్క్ కూడా చేయిస్తోంది. మొత్తానికి నా పనిలో సగం కాదు 3 వంతులు తగ్గించేసింది. ఒక విధంగా చూస్తే నా పెళ్లి విషయంగా వదిన ఇంట్లోంచి వెళ్లడం చాలా మంచిదనిపిస్తోంది అత్తయ్య. ఈ 10 రోజుల ఎడబాటే వదిన్ని ఇంతగా మార్చేసింది. అత్తయ్య ఏంటత్తయ్య, నేనింతగా మాట్లాడుతున్నాను, మీరు ఒక్క మాట కూడా మాట్లాడరేంటి? నువ్వు చెప్పిందంతా విని సంతోషంతో మాటలు రావట్లేదమ్మా. వస్తాను. వాసు, వాసు, లేవరా, లేచిరా, ఇడ్లీ అన్న తిని పడుకో. వద్దమ్మా, బాగా పొద్దెక్కిందిరా, లే. ఇంతసేపు ఖాళీ కడుపుతో ఏమి తినకుండా ఉండకూడదు, లెమ్మంటుంటే. వద్దని చెప్తానా? పో. లేవరా. సర్లే, కడుపులో కాలితే నువ్వే తింటావు. ఎవరమ్మా? ఎవరో నాకు తెలీదే. హాయ్ రాణి, ఎలా ఉన్నావు? నమస్కారం అత్తయ్య, ఎలా ఉన్నారు? అత్తయ్య, ఎవరమ్మా నువ్వు? అంతా తర్వాత చెప్తాను, ముందు నన్ను ఆశీర్వదించండి. అయ్యయ్యో,
ఎవరమ్మా నువ్వు? లేమ్మా, లే. ఏమిటి ఇది? నువ్వు ఆశీర్వదించమ్మా, తర్వాత చెప్తాను. ఏం చేస్తున్నారు? కలకాలం చల్లగా ఉండి తల్లి అని నా తల మీద చేయి పెట్టి ఆశీర్వదించండి అత్తయ్య. ఆశీర్వదించండి అత్తయ్య. అలాగేనమ్మా. కలకాలం చల్లగా ఉండు తల్లి. మా మంచి అత్తయ్య. ఎవరమ్మా నువ్వు? నాకెందుకు నమస్కారం చేశావు? నన్ను అత్తయ్య అంటున్నావేంటి? అక్కడ నిద్రపోతున్నది ఎవరత్తయ్య? వాసుయేనా? అవును. ఏమిటి ఈ టైంలో నిద్రపోతున్నాడు? ఉద్యోగానికి ఏం ట్రై చేయడం లేదా? ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళొచ్చి మళ్ళీ పడుకున్నాడు. ఓహో, ఏమైనా సరే మగాళ్ళు ఇంతసేపు నిద్రపోకూడదు. వాసు, వాసు! అయ్యయ్యో, వాడిని లేపకమ్మా. నిద్రలో లేపితే వాడు అరుస్తాడు. అరుస్తాడా? ఇలా చూడండి, నేను ఇంటికొచ్చిన తర్వాత మాత్రం ఎవరూ ఇలా నిద్రపోవడానికి వీల్లేదు. ఇల్లు చాలా నీట్గా ఉంది. నాకు ఇల్లు ఇలానే ఉండాలి. అవును, ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారు? రాణియేగా? ఏడ్చినట్టుంది. అదెక్కడ చేస్తుంది? అంతా నేనే చేసుకోవాలి. సూపర్ అత్తయ్య, మీరొక్కరే ఇన్ని పనులు చేసుకుంటున్నారంటే గ్రేట్. ఏది చెయ్యివ్వండి, చెయ్యివ్వండి అత్తయ్య. చ, ఇదేంటి తరిగిన కూరగాయలు, కత్తిపీట, చెత్తంతా ఇలానే వదిలేసి పొద్దున్నే మీ అమ్మగారికి పక్కింటావిడతో కబర్లేంటి? హా, ఇదేమీ బాలేదు. ఇక్కడే ఇలా ఉంటే ఇంకా కిచెన్ ఎంత లక్షణంగా ఉంటుందో. ఛ, ఏంటి ఇంత డర్టీగా ఉంది? అదంతా సరేనమ్మా. ఇంతకీ నువ్వెవరు? ఓహ్, నా గురించి మీకు ఇంకా చెప్పనేలేదు కదూ. రిటైర్డ్ తహసీల్దార్ రాఘవి గారు లేరు, ఆయన ఏకైక పుత్రికను. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాను. ఖాళీ టైంని బ్రౌజింగ్ సెంటర్స్లో, కాఫీ డేస్లో గడిపేస్తాను. ఇలా జాలీగా తిరగడంతో పాటు బుద్ధిగా లవ్ కూడా చేస్తున్నాను. నా ప్రేమ ఫలించి పెళ్లి దాకా రావడానికి మీరే హెల్ప్ చేయాలత్తయ్య. నేనా? నేనేం చెయ్యాలమ్మా? మా పెళ్లిని మీరే దగ్గరుండి జరిపించాలి. ఏంటమ్మా ఏదేదో చెప్తున్నావు? ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళాలి. నువ్విక్కడికొచ్చి చెప్తున్నావేంటి? మీ అబ్బాయిని ప్రేమిస్తే మీతోనే కదా చెప్పాలి. మా అబ్బాయినా? అవునత్తయ్య, నేను మీ అబ్బాయి గోపిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆయన లేకపోతే నాకు జీవితమే లేదత్తయ్య. దయచేసి నన్ను మీ కోడల్ని చేసుకోండి. కోడలా? అయ్యో, ఏంటమ్మా ఇది మాటి మాటికి? లే. లేమ్మా, లే, ముందులే. ఏంటమ్మా ఇది? నా కాళ్ళు పట్టుకుంటున్నావే. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. అయినా నువ్వేంటి? నీ అంతస్తేమిటి? నీ అర్హత ఏమిటి? ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో ఇది అసలు జరిగే పనేనా? అమ్మా, నువ్వు ఒకసారి లోపలికి రా. ఎందుకే? నువ్వు రా, చెప్తాను. ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. రామా. ఏంటే? ఏంటో చెప్పు. ఏంటమ్మా ఇది? ఆ అమ్మాయి ఏదో అందని నువ్వు పెళ్లి చేసేలా మాట్లాడుతున్నావు. పిల్ల చాలా పద్ధతిగా కనిపిస్తుందే. డబ్బున్నవాళ్ళు ఇంకేం కావాలి? డబ్బుంటే చాలా? అన్నయ్యకి అమ్మాయి నచ్చక్కర్లేదా? అంటే వాడికి నచ్చలేదా? ఈ అమ్మాయే అన్నయ్య వెంట పడుతుంది. అన్నయ్య ఈ అమ్మాయిని తిరిగి కూడా చూడట్లేదు. అలాగా? అంతేకాదమ్మా, తనకి డబ్బుందని చాలా పొగరు. అన్నయ్యని పెళ్లి చేసుకొని వాళ్ళింటికి ఇల్లరికం తీసుకెళ్తుందంట. ఈ మాట తనే నాతో చెప్పింది. అంటే గోపిని మన నుంచి వేరు చేసి తీసుకెళ్ళడానికొచ్చిందా? నేనింకా చాలా మంచి పిల్ల అనుకున్నానే. చూడ్డానికి అలా ఉంటుంది, నిజానికి చాలా పొగరపోతట. ఈవ్ టీజింగ్ కేసు పెట్టి అన్నయ్యని పోలీస్ స్టేషన్కి లాగిందంట. అన్నయ్య ఈ విషయం చెప్పాడు. అంత గొప్ప ఆడదా అది? ఎంత ధైర్యం ఉంటే మనింటికొస్తుంది? ఇవ్వాడే చేస్తాను దానికి పెళ్లి. ఏమే, ఆ చీపురు కట్టెలు అందుకో చెప్తా.
ఏ అత్తయ్య ఏం నిర్ణయించుకున్నారు? నిన్ను తన్ని తరివేయాలని నిర్ణయించుకున్నా. ఏమి? ఎంత ధైర్యమే నీకు? నా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేయమని అడుగుతావా? నా కొడుకు నా దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇళ్ళకి పెట్టుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? డబ్బులు తప్పదురా? పోవే, పో. అయ్యో పో బయటికి. అయ్యో అమ్మా ఇక మీద నా కొడుకు వైపు చూసామంటే నీకు గుడ్లు తోడేస్తాను. ఆ మొఖం చూడు ఎలా ఉందో. అమ్మా. పోవే, పోతావా లేదా? పో. పోవే. దేవుడా. హలో మేడం మీ అమ్మగారు వచ్చారు. ఎవరు? అమ్మొచ్చిందా? అవును. సరే కూర్చోమని చెప్పండి, నేను వస్తున్నాను. ఓకే మేడం. అమ్మా ఏంటమ్మా ఆఫీస్కొచ్చావు? నిన్ను కలిసి అడగాల్సిన 4 మాటలు అడుగుతావని. చాలా వేడిగా ఉన్నట్టున్నావు. రామ్మా కాఫీ తాగుదుగాని. నాకేం అక్కర్లేదు. రామ్మా రా. మ్మ్. ఇప్పుడు చెప్పమ్మా ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? నేను నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నేనేం చేశానమ్మా? ఏమే మహారాణిలాగా బతకమని చెప్పొస్తే పని మనిషిలాగా అందరికి సేవలు చేస్తున్నావుటగా. ఓ అప్పుడే ఈ విషయం నీకు తెలిసిపోయిందా? తెలియకుండా ఉంటుందా? ఇందాక అర్చన కనిపించింది. నువ్వు పనులు చేస్తున్నావు అని చెప్పంగానే నాకెంత కోపం వచ్చిందో తెలుసా? భోంచేసిన పళ్ళం కూడా తీనీయకుండా మహారాణిలాగా పెంచేనే నిన్ను. ఈ రోజు వాళ్ళందరికీ వండి వారిస్తున్నావే, ఏమైందే నీకు? ఎందుకు ఇలా మారిపోయావు? వాళ్ళు మనల్ని అవమానించింది మర్చిపోయావా? ఆ ఇంటికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అత్త చేత ఆడపడుచుల చేత సేవలు చేయించుకుంటా కూర్చుంటే నువ్వు నా కూతురు అని చెప్పుకొని గర్వపడేదాన్ని. కాని నువ్వు వాళ్ళకి సేవలు చేస్తున్నావు. అయిపోయిందా? అనాల్సిన మాటలన్నీ అనేసావా? నేను నీ కూతున్నమ్మా. అందుకే తెలివిగా వాళ్ల మీద పగ తీర్చుకోవాలని పూర్తిగా మంచిదాన్లా మారిపోయినట్టు నటిస్తున్నాను.